అంటే ఎస్సీ సామాజిక వర్గం కూడా మీ వెంట లేదు. దాన్ని మీరు గమనించాలి దయచేసి. మీరు చేసి చెప్పండి, అవునా కాదా? ఓకే 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 ఇస్తాను. సుజాత గారు ఒక్కసారి బయట వినండి, బయట విన్నాక మీరు మాట్లాడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. తెరిచి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో ఏంటండి రెడ్ బుక్ గొడవ ఏంటి? ఒకటండి, ఆంధ్రప్రదేశ్లో నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి శని మాకు వదిలిపోయింది అని. ఎందుకంటే ఈ రకంగా మనుషుల్ని రెచ్చగొట్టి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాకి వచ్చేసి ఆ అభ్యంతరం అయితే నువ్వు చెప్పుకో. తర్వాత తెలంగాణ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పిలుచుకున్నారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు వచ్చేసి ఈ రోజు 2014 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు నరకం చూశారు ప్రజలు. ఓకే కరెక్టే. ఓకే అదే అనుకుంటే ఈ రోజు ఇన్ని సీట్లు ఎందుకు ఇస్తారండి? సుజాత గారు వినండి, మీరే మాట్లాడేది కానీ నా మాట వినండి. 2014 నుంచి 19 వరకు నిజంగా అదే జరిగితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన కావాలనుకుంటారు? 164 సీట్లు ఇస్తారు. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 3,000-4,000 మంది ఊళ్ళో వదిలిపెట్టి, ఇళ్ళు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, ఉన్న ఊళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. ఉన్న వాళ్ళని వీళ్ళు చితకబాదటం, లేకపోతే హత్యలు చేయటం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు పోలీసులే పక్క నుండి కొట్టిస్తున్నారండి. పోలీసులే పక్క నుండి సాక్ష్యాలుగా ఉండి వాళ్ళు జీడిపప్పులు తింటా ఉండిపోతున్నారు. పోలీసులు పక్కనే ఉంటున్నారు. మీకు కళ్ళకి కట్టినట్టు సీసీ ఫుటేజ్లు కానీ లేకపోతే లైవ్ లో హత్యలు జరుగుతున్నా కానీ జరగలేదని చెబుతున్నారు వీళ్ళు. మరి దీన్ని తాలిబాన్ రాజ్యం మనకి ఏమంటారు చెప్పండి? లైవ్ లో చంపుతున్నారండి మనుషుల్ని. సీసీ ఫుటేజ్ తీస్తే తెలుస్తుంది. నిన్న సుబ్బారెడ్డి సీసీ ఫుటేజ్ చెప్పండి. తాలిబాన్ రాజ్యం అంటే అది తాలిబాన్ రాజ్యం అంటే. డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసి చంపేశాను పడేసుకోండి అని చెప్పి అది తాలిబాన్ రాజ్యం అంటే. ఒక డాక్టర్ రోడ్డు మీద బట్టలిప్పి పెడరక్కలు బయటకు వెనక్కి కట్టి అందరూ చచ్చిపోయే వరకు వెంట పడ్డారు. అది తాలిబాన్ రాజ్యం అంటే. తాలిబాన్ రాజ్యాన్ని బ్రాండ్ అంబాసిడర్ మీరు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ తాలిబాన్ రాజ్యం గురించి అర్థం కాక సబ్జెక్ట్ కాక ఊరికే ఈ రోజు ప్రతి మనిషిని కూడా చంపి అక్కడ క్షతగాత్రులు చేసి కొట్టి పోలీసుల సమక్షంలో మీరు చేస్తే మీ ప్రభుత్వం ఎంతమంది చనిపోయారో లిస్ట్ చెప్పు. 32 మంది చనిపోయారు. లిస్ట్ చెప్పండి, పేర్లు చెప్పండి, పేర్లు చెప్పండి, చనిపోయిన వారు పేర్లు చెప్పండి, పేర్లు చెప్పండి. నీ లాంగ్వేజ్ నువ్వు ఏం మనిషి నాకు అర్థం. శ్రీరెడ్డికి మించిపోతున్నావు కానీ శ్రీరెడ్డికి మించిపోతున్నావు కానీ అంతం వరకు శ్రీరెడ్డిని తెగ కలవరిస్తున్నావు. నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావు. శ్రీరెడ్డికి మించి ప్రవర్తిస్తున్నావు. శ్రీరెడ్డి ఉంది. నీ హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? మాట్లాడాల్సిన డిబేట్ లో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? బూతులు తప్ప వేరే మాట్లాడుతున్నావు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో చెప్పు. ఎన్ని కేసులు హోమ్ మినిస్టర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసా? ప్రతి విభాగానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. మంత్రులు ఉన్నారో ఏ మంత్రి ఎవరున్నారో తెలియకుండా నీకు ఒక హోమ్ మినిస్టర్ ఉంటది. ఆవిడేమని చెప్పకుండా శ్రీరెడ్డి సంగతి ఎందుకు చెప్తావు నువ్వు చెప్పు? శ్రీరెడ్డి ఎవరికి కావాలి ఇక్కడ? శ్రీరెడ్డికి మించి ప్రవర్తిస్తున్నావు కదా. ఒకటి వర్మ గారు, 40,000 కోట్లు ఇంతవరకు. రాష్ట్ర బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అంతే ఉంటుంది.
ఎక్కువ పెరగదు, ఎక్కువ తరగదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చిన వెంటనే అమ్మఒడి ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్ లో ఖజానాలో ఉన్న డబ్బులు కాకుండా 40,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అమ్మకి 100 ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు. సరే ఓకే, అవన్నీ మీరు క్యాంపెయిన్లు మీరు చెప్తారు కానీ వినండి. కాదండి, ఎందుకు కాదండి, ఇవన్నీ తీసేసి డబ్బులని ఎవరికి పెడుతున్నారు? రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈవీఎంలు మేనేజ్ చేయడానికి, లేకపోతే లీడర్స్ ను కొనడానికి, వీటికి మాత్రం